కంగారు పడకు. మర్డర్లు చేయటం తప్ప మానభంగం చేయడం నాకు అలవాటు లేదు. ఎవడో క్లీనర్ కిష్టయ్య చనిపోతే మీ అన్నయ్య నష్టపరిహారం కోసం నా మీద కాలు దువ్వాడు. అది అన్యాయం. ఇప్పుడు నీ శీలానికి నష్టం జరిగింది, నష్టపరిహారం అడగటం ఇప్పుడు ధర్మం. వెళ్ళి అడుగు, అన్నయ్య నన్ను ఎత్తుకొచ్చిన బుల్లబ్బాయి ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, నన్ను మొదట పాడు చేసిన వాడెంత ఇవ్వాలి, అసలు పాడు చేయించిన బెదవాడ బాబురావు ఎంత ఇవ్వాలని. దీన్ని తీసుకెళ్లి ఆసుపత్రి దగ్గర రోడ్డు మీద పడై. రౌడీలకు దొరికితే వాడుకుంటారు, దొరికితే ఆడుకుంటారు. బావా, కట్నాలు లేందే మెడలో తాళి కట్టని ఈ రోజుల్లో పరాయి వాడి కంటి చూపు పడిందని భార్యల్ని పుట్టిళ్లకు పంపుతున్న ఈ రోజుల్లో అంత దుర్మార్గానికి బలైన నా చెల్లెల్ని గుళ్ళో పెళ్లి చేసుకున్నానన్నావే. గుళ్ళో ఉన్నవాడు కాదురా దేవుడు. ఆ దేవుడు ముందు తా చెల్లెలి మెళ్ళో తాళి కట్టినా నువ్వురా నిజమైన దేవుడివి బావా. నీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తానురా. అరుణా, నీ శీలానికి వెలకట్టమన్న వాళ్ళ ప్రాణాలకు నేను వెలకడతానమ్మా. రోజుకి 24 గంటలు, అందులో 12 గంటలు నీకు అవకాశం ఇస్తున్నాను. ఆ సింగన్నగాడి నెత్తురుతో నా 250 లారీలకు ఎర్ర నీళ్ల దిష్టి తీయాలి. కామ్రేడ్స్, ఇప్పుడున్న చట్టాలు, న్యాయాలు, రాజకీయాలు ఉన్నవాడికి ఉపయోగపడుతున్నాయే తప్ప పేదవాడికి ఉపయోగపడటం లేదు. పేదవాడిని కాపాడేది ఇప్పుడున్న రాజ్యాలేవి కాదు, ఈ తుపాకీ మాత్రమే. ఇన్నాళ్లు పని గంటల కోసం, శ్రమ ఫలితం కోసం, కార్మికుల ఐక్యత కోసం మేడే పండుగ జరుపుకున్నావు. నువ్వు సింగన్న మనిషి కదా, జిప్పనిరా. నా దగ్గర లంతా వాళ్ళు నన్నే చేస్తారు అని కాదు. సింగన్న, సింగన్న, నువ్వు మర్యాదగా లొంగిపో.
నువ్వు ఇక్కడే ఎక్కడో క్యాంపు చేస్తావని మాకు బాగా తెలుసు. కమాన్, లొంగిపో. నువ్వు లొంగిపోకపోతే ఈ రాధా రమణమును చిత్రహింసలు పెడతాం. కమాన్, లొంగిపో. కమాన్. చెప్పవే, ఎక్కడున్నాడు? నేను చెప్పను. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. మానభంగం చేస్తారు అంతేగా. అది ఏనాడో భంగం అయిపోయింది. చెప్పవా? సార్, ఒకవేళ ఏమన్నా పాడుపడి కిల్లాలో దాక్కున్నాడేమో సార్. అలాగా? అవును సార్. పదండి. ఇప్పుడైనా చెప్తావా? చెప్పడు. ఇది సామాన్యురాలు కాదు రోయ్. వెళ్ళి తొండను తీసుకురండి. సరే సార్. తొండనెందుకు తెమ్మన్నానో తెలుసా? ఇక నువ్వు మొగుడుతో కూడా కాపురం చెయ్యలేవు, పిల్లలు కూడా పుట్టరు. చెప్పవే, సింగనెక్కడా? నీ కనుపాపల్లో కనిపిస్తున్నాడ్రా. నిన్ను చంపడానికి వస్తున్నాడు. సార్, తెచ్చాను సార్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఒక తీవ్రవాది ఎక్కడున్నాడో చెప్పి ప్రభుత్వాలతో సహకరించు. పెద్దవాళ్ళ కమ్ముడిపోయిన మీ ప్రభుత్వాల్ని నమ్మటం ఈనాడు మానేశాన్రా. ఆకలి తెచ్చుకోవడం కోసం ఆడది మానవ అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటున్న మీ ప్రభుత్వాలకు సహకరించమంటావా? రాష్ట్రంలో డబ్బు లేదంటే మందు తాగండి శాసనాలు చెప్పే మీ ప్రభుత్వాలకు సహకరించమంటావా? దేనికి సహకరించమంటావురా? ఇంత చెప్పినా నీ తల బిరుసు తగ్గల. ఇంకా చూస్తావేంట్రా? సింగన్న, నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు ప్రభుత్వం నక్సలైట్లు ఏరివేసే డ్యూటీ అప్పగించింది. ఆ డ్యూటీ మాత్రమే చేస్తున్నాను. ప్లీజ్ నన్ను చంపొద్దు, నేను సరెండర్ అయిపోతున్నాను. ఏదిలో సర్కారు డ్యూటీ? ఆడపిల్లల మానాల్లో కొండల్ని పెట్టి చిత్రహింసలు చేయమని చెప్పటమేనా మీ సర్కారు డ్యూటీ? దొరికిన నక్సలైట్లను చెట్టుకు కట్టి కాల్చి చంపమని డ్యూటీ అప్పగించిందిరా మీ గవర్నమెంట్? చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. రమణమ్మ, ఎంత ఘోరం జరిగింది రమణమ్మ. నేను మారిపోయానయ్యా. నీకోసం చచ్చేంత మారానయ్యా. నాకోసం పాట పాడవు. రమణమ్మ, నిన్ను మారితే పాడతానన్నావుగా, పాడవా? ఏడేడు కట్టెల పరుపు ఎదురుగా ఉంటేను
నేనెట్టా పాడేదే రాధారి రవణమ్మ రవణమ్మ. నువ్వు అమెరికా నుంచి ఆంధ్రాలో కాలు పెట్టావు. పెదవాళ్ళ నా బేస్ చంద్రవందర అవటం మొదలెట్టింది. నువ్వు ఫారిన్ బావే. నిన్ను చంపేసిన తర్వాత నేను ఎలాగో ఒంటరిగా బతకాలి కదా డాడీ. నీకు నీ అమ్మ పోలికలు వచ్చినాయే. సార్ ఎప్పుడు ఏం జరుగుతుందని నాకు మహా భయంగా ఉంది సార్. నా మాట విని అబ్బాయి గారు తీసుకుని మీరు ఫారిన్ వెళ్ళిపోయి అక్కడ లారీ వ్యాపారం చేసుకోండి సార్. ఊరికా 100 మంది పోలీసులు పెడతా కొండ మీద. 100 మందిని పెడతారు సార్. మహాభారతంలో పరీక్షిత్ మహారాజు కథ వినలేదా సార్? నీళ్ల మధ్యన ఒంటి స్తంభం మేడలో కూర్చున్నాడు ప్రాణాలు కాపాడుకోవడానికి. అయినా తచ్చగుడు ఊరుకున్నాడా? ఇట్లాంటి స్టోరీలు చెప్పినాను భయపెట్టమాక. అమ్మా సీత, నీకు పట్టెడన్నం పెట్టించడం కోసం మొదలుపెట్టిన ఈ పోరాటం ఈనాడు దేశంలో ప్రతి పేదవాడికి గుప్పెడు మెతుకులు దొరికేంత వరకు విశ్రమించేది లేదు అని కొనసాగుతుందమ్మా. నీకు నష్టపరిహారం చెల్లించను అని బాబురావు ఎంత ముండికేసినా, ఇవ్వనన్న రొయ్యల సుబ్బారావు చచ్చినా, ఇవిగోనమ్మా నీ భర్త కిష్టయ్య పేర రాసున్న బినామీ దస్తావేజులు. అక్కలు, అన్నలు, మీ దస్తావేజులు మీరు తీసుకోండి. మీ లారీలు మీ సొంతం చేసుకోండి. రామ్మా, నీ లారీ నువ్వు తీసుకుందు గాని. నీ కోసమే కదే ఇంత పోరాటం మొదలయ్యింది. నీ మొగుడు చచ్చాడనే కదే వాడు ఇంత గొడవ చేస్తోంది. రమ్మను, దమ్ముంటే రమ్మను, పిరికివాడు కాకపోతే రమ్మను. అన్నలు ఎప్పుడు పిరికివాళ్ళు కాదురా, వాళ్ళు లేరు కాబట్టి నువ్వు బతికిపోయావు. పెంచమాక గంటం కోస్తా. పోలీసులారా, ఒక్కడిని కూడా వదిలిపెట్టమాకండి. చెట్టు పుట్ట కట్టి కట్టి పారేయండి. మన కళ్ళ ముందే కదరా తప్పుకున్నాడు. ఎక్కడికి పోతాడు? ఇల్లు ఎతికిచ్చండి. ఆఖరికి చెత్త కుప్పలు పెంట కుప్పలు కూడా వదిలిపెట్టొద్దా? వెతకండి సార్. 4 తీవ్రవాదులు చచ్చిపోయారు, మిగతా వాళ్ళంతా పారిపోయారు సార్. లేటెస్ట్ డిస్పాచ్. అందరూ వెళ్ళిపోయారు రా బాబు. అన్నయ్య, చెల్లెమ్మా,